లగచర్ల రైతులపై ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ వినతి పత్రాన్ని అందజేశారు. రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులను అక్రమంగా జైలులో నిర్బంధించారని మండిపడ్డారు. రైతుల చేతిలకు బేడులు వేయటం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్టాన్ని ధ్వజమెత్తారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని, ఇలాంటి చర్యలు రాష్ట్ర ప్రగతికి మంచిది కాదని తెలిపారు. న్యాయబద్ధంగా నిరసన చేస్తున్న రైతుల పట్ల అణచివేతను మానుకోవాలని కోరారు కార్పొరేటర్లు. సీతాఫలం మండి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర లగచర్ల రైతులని వెంటనే విడుదల చేయాలని వినతి పత్రం అంబేద్కర్ గారికి అందజేయడం అనేది అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో తనకే తెలియట్లేదు. నిన్న కూడా సబ్జెక్ట్ మాట్లాడదామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి లగచర్ల రైతుల గురించి మాట్లాడదామని చెప్తే దాన్ని పక్కన పెట్టేసి ట్రాన్స్పోర్టేషన్ మాట్లాడదామని చెప్పేసి ఏదో మాట్లాడారు. అసలు ఏం సబ్జెక్ట్ నాలెడ్జే లేదు అసలు ఎమ్మెల్యేస్కి. అక్కడ ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా మనము కరెక్ట్ మాట్లాడితే వాళ్ళు ఏదో కల్పించి చెప్పేసి మొత్తం అసెంబ్లీని మొత్తం గందరగోళం చేయడం జరుగుతుంది. కేటీఆర్ గారి పిలుపు మేరకు అలాగే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గారి ఆదేశాల మేరకు సీతాఫలం నుండి అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ వినతి పత్రం ముఖ్యంగా నెల పైగా అక్రమంగా అరెస్టులు చేసి లగచర్ల రైతులని వారి భూములు ఇవ్వమని ఇబ్బంది పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే అమాన్యమైన చర్యలు చేపట్టి రైతుల మీద దౌర్జన్యంగా అక్రమ కేసులు పెట్టిరో దాన్ని నిరసిస్తూ మేము ఈరోజు అంబేద్కర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రైతుల మీద ఇంత కక్ష ఎందుకో రేవంత్ రెడ్డి గారికి అర్థం అవ్వట్లేదు. మేడ్చల్ జిల్లా బౌరంపేటలోని డాలర్ మెడోస్ విల్లాస్